హాయ్ అండి. ఈరోజైతే నేను బనానా లస్సీ చేస్తున్నాను. బనానా లస్సీకి కావాల్సినవి ఒక 6 అరటిపళ్ళైతే నేను తీసుకున్నాను. ఒక కప్పుతో ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. ఒక కప్పుకి సగం పంచదార తీసుకున్నాను. ఇంకో కప్పుతో అయితే పెరుగు తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్‌తో మరిగించిన పాలు కూడా తీసుకున్నాను. ఈ బనానా లస్సీకేంటంటే బాగా పండిన అరటిపళ్ళని తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీ తిప్పుకున్న తర్వాత బనానాని ఫస్ట్ టైమ్ మిక్సీ తిప్పుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి. నేను కూడా ఇది ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగొచ్చింది. ఆ బనానా లస్సీ ఎలా ఉంటది ఏంటనుకున్నాను గానీ, చాలా బాగొచ్చింది. ఇంకా పంచదార కూడా మనకు స్వీట్‌నెస్ తగ్గట్టుగా అయితే వేసుకోవాలి. నేను పంచదార కూడా వేసుకున్నాను. మనం తీసుకున్నవన్నీ 1 బై 1 వేసుకొని మిక్సీ తిప్పుకోవాలి. ఇంకా ఐస్ ముక్కలు వేసుకొని, ఐస్ ముక్కలు కూడా తిప్పేసి లాస్ట్‌లో అయితే మరిగించిన పాలు కూడా వేసుకొని ఒకసారి తిప్పేసి గ్లాస్‌లో అయితే వేసుకున్నాను. నేను తీసుకున్న 6 అరటిపళ్ళకి 2 గ్లాసులకి వస్తదనుకున్నాను కానీ 3 గ్లాసులకు సరిపోయినట్టయితే వచ్చింది. ఇంక ఈ 2 గ్లాసులకు రాగా ఇంకా మిక్సీ జార్‌లో కూడా కొంచెం ఉంది. ఇది ఇంకో గ్లాస్‌కి వస్తుంది. ఇదైతే చాలా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.